గుడ్ మార్నింగ్ టు మనం. ఈరోజు మనం ఒక మంచి ఆర్టికల్ చూద్దాం. ఈరోజు తేదీ 26/8/2024. ది వన్ థింగ్ పుస్తకం. స్పష్టమైన గెలుపు బాట. నేటి పోటీ ప్రపంచంలో చేసే పని మీద ఏకాగ్రతను దూరం చేసే అంశాలు మన చుట్టూ ఉంటాయి. మరోపక్క మల్టీ టాస్కింగ్ చేసే వ్యక్తులు మన్ననను పొందటం చూస్తుంటాం. కానీ మనం అలా ప్రయత్నించి ఒకేసారి 4 పనులకు పూనుకుంటే ఒకటి సరిగ్గా పూర్తి అవ్వదు. సరిగ్గా ఈ అంశాన్ని లోతుగా చర్చిస్తుంది ది వన్ థింగ్ పుస్తకం. గ్యారీ కెల్లర్, జే పాపసాన్ రాసిన ఈ పుస్తకం సవాలును అధిగమించి విజయవంతంగా అనుకున్న పనులు జరిగేలా మంచి సూచనలను అందిస్తుంది. దీనిలో చెప్పిన విషయాలు సమాజంలో ఆచరణీయమైన విద్యార్థులకు మరింత బాగా పనికొస్తాయి. దీనిలోని ప్రధాన విషయాలు చూద్దాం. ఫోకసింగ్ క్వశ్చన్. చేయాల్సిన ఆ ఒక్క పని, ది వన్ థింగ్ ఏది? అది చేసిన వెంటనే మిగతావన్నీ సులువుగాను అనవసరంగాను మారిపోతాయి. విజయం వైపు చేసే ప్రయాణంలో ఇదో దివ్యాయుధంలో తోడుంటుంది. ఉదాహరణకు, ఒక అభ్యర్థి తన రెజ్యూమేను నిర్దిష్టంగా అంటే స్పెల్లింగ్, గ్రామర్ తప్పులు లేకుండా నైపుణ్యాలన్నింటినీ వివరిస్తూ తయారు చేసుకుంటే ఉద్యోగాన్ని అందించడంలో అది సహాయపడుతుంది. విద్యార్థులు విద్యా సంవత్సరంలో ముఖ్యమైన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టి చదివితే అది ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తుంది. డొమినో ఎఫెక్ట్. మనం చేసే చిన్న పనులే తర్వాతి కాలంలో పెద్ద విజయాలకు దారితీస్తాయి. డొమినో ఆటలో చిన్న చిన్న వస్తువులు వరుసలో పేర్చి వాటిని తోస్తే అవి పడే క్రమంలో పెద్ద వస్తువులను సైతం పడేస్తాయి. పెద్ద ప్రాజెక్టులను రోజులు, వారంలో పూర్తి చేయగలిగేలా చిన్న ఉప ప్రాజెక్టులుగా మార్చుకొని రోజుకు కొంత ప్రగతి సాధిస్తే తెలియకుండానే పెద్ద పనులు ఇట్టే పూర్తయిపోతాయి. రోజుకో గంట సమయాన్ని కెరియర్ వృద్ధికి దోహదపడే కొత్త అంశాలు నేర్చుకునేందుకు కేటాయించాలి. అలా రోజు పెట్టే ఈ కాస్త శ్రమ పెద్ద విజయాలను అందించగలదు. టైం బ్లాకింగ్. టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి పెద్ద సవాలే. అతి ముఖ్యమైన పనికి రోజులో ఖచ్చితంగా నిర్దిష్ట సమయాన్ని కేటాయించి అవాంతరాలు లేకుండా ఏకాగ్రతతో పూర్తి చేయాలి. ఇలా మనకు కావాల్సిన ముఖ్యమైన పనుల కోసం సమయాన్ని కేటాయిస్తూ మిగతా రోజుల్లోనూ సమయ నిర్వహణను అలవర్చుకోవచ్చు. కొన్ని అపోహలు. విజయానికి దోహదం చేయని మన మధ్య చలామణి అవుతున్న కొన్ని అపోహలు ఉన్నాయి. వీటిలో ఒకటి మల్టీ టాస్కింగ్. దీనివల్ల అన్ని పనులకు సమన్వయం చేయలేమని, చేసిన పనుల నాణ్యత కూడా సరిగ్గా ఉండదని రచయితల అభిప్రాయం. అందువల్ల ఒక సమయంలో ఒకటి మాత్రమే పూర్తి శ్రద్ధ పెట్టి చేయాలని సూచిస్తారు. అలవాటుగా మార్చుకోవడం. మనం రోజు చేసే పనుల్లో విజయాన్ని తెచ్చిపెట్టేవి కొన్ని ఉంటాయి. వాటిని అలవాటుగా మార్చుకొని మెరుగుపరుచుకుంటూ వెళ్తే విజయం వైపు చేరే నిలకడ వస్తుంది. ఉదాహరణకు, ఉద్యోగార్థులు రోజులో కొంత సమయం నెట్వర్కింగ్, స్కిల్ బిల్డింగ్ చేస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే అంశాలను నిలకడగా విద్యాభ్యాసం మెలకువలను అలవర్చుకుంటే బాగా రాణిస్తారు. ఫోకసింగ్ క్వశ్చన్. చుట్టూ వీటిని అలవర్చుకుంటే లక్ష్యాన్ని చేరుకోవడం సులభమవుతుంది. ఒకే ఒకటి పేరుతో ఈ పుస్తకం తెలుగులోను అనువాద రూపంలో లభ్యమవుతుంది. రెహమాన్. Thank you for watching this video. Please subscribe my channel for more updated videos and more useful videos and motivational videos. Thanks so much.